హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 14 ఇయర్స్ గర్ల్స్కి స్క్రాఫ్ టాప్ బ్లౌజ్ అండి. చాలా సింపుల్గా ఎలా కుట్టాలి అనేది అయితే మన వీడియోలో అయితే ఉంటుంది. చివరి వరకు చూడండి. స్క్రాఫ్ టాప్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. ఇప్పుడైతే మనమైతే ఫ్రంట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ నాకు లైనింగ్కి అయితే మధ్యలో అయితే మిడిల్లో ఒక అతుకు అయితే వచ్చింది. ఈ అతుకు అనేది అయితే జాయిన్ చేసుకోవాలి. దాన్ని అయితే ఇలా ఓపెన్ చేసి దానిపై ఒక ఇట్లా అణగే కుట్ట అని అంటారు కదా, ఆ కుట్టు అయితే వేసుకోవాలి. పైనుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే ఏంటంటే మనకైతే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని అయితే మనం మెయిన్కి వేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ అనేది కింది సైడ్ ఉండాలి, దానిపై లైనింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఆ గల్లా ఒకసారి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. గల్లా చుట్టూ కుట్టుకోవాలి. గల్లా చుట్టూ అయితే ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసి కుట్టాలండి. గల్లా అనేది చాలా నీట్గా స్లోగానే కుట్టుకోవాలి. ఇక్కడ మనమైతే గల్లా అయితే స్టిచ్చింగ్ చేసాము. ఇక్కడ మనం మిడిల్ ఇప్పుడైతే గల్లా చుట్టూ టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అక్కడక్కడ మన ఎడ్జిలలో ఇక్కడ ఇట్లా మూల తిరుగుతుంది కదా, అక్కడ కూడా ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అనేది భుజము కానించి కింది సైడు మిడిల్లో చూడండి అలా పట్టుకొని 1/2 ఇంచ్ అంతా వెడల్పుతో 4 ఇంచులు పొడవుతో అయితే స్టిచ్చింగ్ క్రాస్గా వచ్చేటట్టు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకో సైడ్ కూడా భుజం కానించి మిడిల్లోకి పట్టి మళ్ళీ సేమ్ దీన్ని కూడా అలానే 1/2 ఇంచ్ అంత వెడల్పుతో పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వేసుకోవాలి డాట్స్. సేమ్ అలానే మన మెయిన్ క్లాత్కి కూడా వేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మెయిన్ క్లాత్కి ఇప్పుడు ఏంటంటే మనం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింట్తో అయితే మనం ఈ డాట్స్ వేయట్లేదండి. మనకి చాలా సింపుల్గా త్వరగా ఎలా కావాలి బ్లౌజు ఈ ప్రాసెస్ అన్నమాట. ఇలా డాట్స్ లైనింగ్కే మెయిన్ క్లాత్కే డాట్స్ వేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది సింపుల్గా ఎలా రావాలనేది అయితే చూపిస్తాను నేను. ఇలా డాట్స్ అనేది మనం వేసుకున్న తర్వాతకి మనమైతే ఆ క్లాత్ని అంతా సమానంగా అయితే చేసుకోవాలి. మళ్ళీ సమానంగా చేసిన తర్వాత కింది సైడ్ నుంచి డాట్స్ వేసాం కదా, కింది నుంచి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత ఇవి మనం కింద క్లాత్ పై క్లాత్ సమానంగా వస్తుందో రావట్లేదో చూస్తూ కుట్టండి. మనం ఈ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని అనేది మనమైతే రివర్స్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ అనేది చూడండి పైన కుట్టాము, మనం గల్లా కింది సైడ్ కుట్టాము కదా, దీన్ని రివర్స్ అయితే చేస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ చేస్తే మనకు చూడండి ఎలా వచ్చిందో. అంటే మనకి కింది నుంచి ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా అయిపోయింది. చూడండి ఎలా అయిందో, పైనుంచి గల్లా కూడా అయిపోయింది. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు గల్లాకి మనము ఈ పైనుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి, కుట్టు కింది నుంచి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వస్తుంది మనకైతే నీట్గా అయితే వచ్చింది. చూడండి ఎలా నీట్గా వచ్చిందో. మనకైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయిందనమాట. చాలా సింపుల్ అనమాట. ఇదైతే చాలా సింపుల్గా ఎలా కుట్టాలనేది నేను చెప్తున్నాను. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా చూద్దాము. బ్యాక్ పార్ట్ ఇక్కడ ఒరిజినల్ మించి లైనింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ వేసి చుట్టూ 1/2 ఇంచ్ అంతా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ నేను అలానే డాట్స్ అయితే వేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా లైనింగ్కి మెయిన్ క్లాత్కి అయితే డాట్స్ అయితే వేసాను. సేమ్ అదే ప్రాసెస్లో సేమ్ అలానే కింది నుంచి కూడా కుట్టు అయితే వేసుకున్నాను. ఇక్కడ నేనైతే నెక్కి అక్కడక్కడ టక్స్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే మనం టక్స్ అయితే ఇవ్వాలి. మనం కుట్టు దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే టక్స్ ఇవ్వాలండి. కుట్టు అవతలకి మనకి టక్స్ అనేది ఇచ్చామనుకోండి, మనకి క్లాత్ అనేది కుట్టు అనేది ఇట్లా పిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని అయితే నేను రివర్స్ ఎలా చేస్తున్నానో చూడండి. టక్స్ ఇచ్చిన తర్వాతకి చూడండి ఇలా వస్తుంది. మనకి చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. మనకి చాలా త్వరగా అయితే బ్లౌజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ క్లాత్ మూలలు ఉంటాయి కదా, వాటిని టెస్టర్ అన్నా లేకపోతే ఏదైనా దేంతోనైనా మనం ఇలా మూలలు అయితే చాలా నీట్గా అయితే తీసుకోవాలి. మూలలు తీసిన తర్వాతకి మనం నెక్ పై ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ అనేది మనం ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, 2 స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు. ఈ కింది సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా అణిగిపోతుంది మనకి కుట్టు అనేది. మధ్యలో అయితే నేనైతే కట్ చేసుకున్నాను. మిడిల్లో చూసి మనమైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు కాజాల పట్టీ అయితే వేసుకుందాము. ఇప్పుడు నేను ఉక్సుల కాజాల పట్టీకి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్తో అయితే వేస్తున్నాను.
అలా వేస్తే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది మనకి ఉక్సులు కాజాల పట్టి. క్లాత్ అనేది మనకి కొస్సకైతే మనం మలుచుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మలుచుకోవాలి. చూడండి నేను కింది సైడ్ పై సైడ్ అయితే మలిచి కుట్టాను. దాన్ని ఇలా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసి ఒక కుట్టు అయితే వేయాలి దానిపై ఒక కుట్టు స్ట్రైట్గా ఒక కుట్టు వేసిన తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది. దాన్ని ఇటు కోస అయితే మలుచుకుంటూ ఇక్కడనైతే ఇలా అయితే మలుస్తున్నాను చూడండి. మనకి ఇప్పుడు మనం ఎంత క్లాత్ పెట్టామో అంత క్లాత్ అయితే మలుచుకొనే కుట్టుతాము. దీన్ని ఇలా మలిచి ఇలా స్ట్రైట్గా అయితే మళ్ళీ ఇటు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇటు మలుపుకొని ఇటు ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి అయితే ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం కాజాల పట్టి అయితే వేసుకుందాము. సేమ్ కాజాల పట్టికి కూడా నేనైతే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ లేదండి అని అంటే లైనింగ్తో వేయచ్చు, లైనింగ్ లేదండి అంటే మెయిన్ క్లాత్తో కూడా వేసుకోవచ్చు. రెండు ఉండాలని ఏం లేదు. ఇక్కడ మనకి ఒరిజినల్ అనేది కింది సైడ్ ఉండాలి, మనకి లైనింగ్ దాని కింది సైడ్ ఉండాలన్నమాట. మళ్ళీ ఇలానే మలిచి కుడుతూ ఉండాలి. ఈ పై సైడ్ కూడా మలిచి కుట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం గల్ల అనేది కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎలాంటి నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇప్పుడు దానిపై ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే మలిచి కుట్టుకోవాలండి. మనకి ఇది కాజాల పట్టి అనేది అయితే మనకి యువతలకే వస్తుంది కానీ సమానంగా అయితే రాదండి. ఇప్పుడు భుజాలు అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలి. భుజాలపై నేనైతే ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అది ఆ భుజం కూడా సేమ్ అలానే పెట్టి 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం, పక్కకైతే పెడదాం. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వేద్దాము. ఇక్కడ నాకైతే అతుకులు పడ్డాయండి లైనింగ్కి. ఇక్కడ నేనైతే జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పైనుంచి మనము మెయిన్ క్లాత్ కింది నుంచి పెట్టయితే స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి. మళ్ళీ దాన్ని రివర్స్లో చేస్తే మనకి మెయిన్ క్లాత్ అనేది పైనుంచి వస్తుంది. దానిపై కూడా ఒక స్టిచ్ సమానంగా వేసి చుట్టూ మన స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అక్కడ టక్ ఇచ్చాం కదా, టక్ కాంచి ఇక్కడ మనకైతే కుర్చీలు అయితే పెడుతున్నాను. నేను హాఫ్ ఇంచుకి అయితే కుర్చీలు అయితే ఇక్కడ పెడుతున్నానండి. ఇక్కడ మనం మధ్యలో మిడిల్లో టక్ ఇచ్చాం కదా, అక్కడికి ఆఫ్ చేసి మళ్ళీ ఇక్కడ రివర్స్ పెట్టాలి మనం కుర్చీలు అనేవి బ్లౌజ్కి. చూడండి ఇటు నుంచి వచ్చినాక స్ట్రైట్గా వస్తుంది, ఇటు రివర్స్లో పెట్టాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ ఇలా పెడితేనే మనకి హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా అయితే వస్తాయి. మనం మళ్ళీ ఇక్కడ టక్ ఎక్కడి దాకా ఇచ్చామో చూసి మళ్ళీ అక్కడ దాకా మనమైతే కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి మనకి ఎలా వచ్చిందో. మనకైతే ఈ హ్యాండ్ అనేది రెడీ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే అవుతుంది. చూడండి హ్యాండ్ మనకు మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇలా పైన అయితే మనకి పఫ్ అనేది వస్తుంది. మరి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ ఇదే మోడల్ 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనం సంక తిరుగుడికి అయితే ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటు ఒక స్టిచ్ వేసుకొని హాఫ్ ఇంచ్ అంతా వేసుకోవాలి. వేసి నేనైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి అయితే నేనైతే హ్యాండ్స్ అనేవి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మనం మిడిల్లో టక్ ఉంటుంది కదా, మనం మిడిల్లో టక్ కాంచి అయితే కుట్టుకోవాలి. చివరి నుంచి కుట్టుకుంటే మనకైతే కుచ్చు అనేది కరెక్ట్ షేప్ అయితే రాదు. మనం టక్ ఎక్కడించామో అక్కడి నుంచి అయితే మనం కుట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి కుట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది. చూడండి అవి నేను 2 టైమ్స్ అయితే స్టిచ్ అయితే చేశాను, ఒకదాని నుంచి ఒకటి. చూడండి బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట, మనకు బ్లౌజ్ మోడల్ వచ్చి. అలానే నేను 2 హ్యాండ్స్ అలానే స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ పాత బ్లౌజ్ సైజుని బట్టి ఇక్కడ నేనైతే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పాత బ్లౌజ్ మనకి భుజం కాంచి సంఖకి ఎంత ఉంది అనేది డాట్ అయితే పెట్టాను. ఇక్కడ నడుము కూడా మనకి ఎంత ఉంది అనేది డాట్ అయితే పెట్టాను. ఇక్కడ మనకి చెయ్యి కూడా ఎంత ఉంది అనేది అయితే నేనైతే డాట్స్ అయితే పెట్టాను. చూడండి మనకి ఎంత నీట్గా బ్లౌజ్ అయితే అయిపోయింది. చాలా నీట్గా సింపుల్గా చాలా త్వరగా కావాలంటే ఇలా అయితే చేయండి. చాలా సింపుల్, త్వరగా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చాలామంది అయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఏదైనా అండి చాలా లెంత్ అయిపోయింది, మాకు షార్ట్కట్లో చెప్పండి త్వరగా అయిపోవాలంటే ఇది షార్ట్కట్ అనమాట. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.